ఫ్యాకల్టీ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు కొంతమంది, అందరు కాదు. నేను వెళ్ళిపోతాను సార్ ఇక్కడ నుంచి. బట్ మీరేదో నన్ను ట్రాప్ చేస్తున్నట్టున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ. బట్ మీరు అంటున్నవేవో నా వరకు రాలేదు. అప్పుడు సార్ నిజంగా రాలేదా? నా వరకు ఏం రాలేదు. లేదు సార్, మీరు దాటేస్తున్నారు. సో వచ్చిన బట్ మనకు ఏదైనా ఎవిడెన్స్ లేనప్పుడు వీ నోట్ నీడ్ టు స్పీక్ ఆన్ దాట్ కదా. ఒక మచ్చ కనబడి ఉండొచ్చు, బట్ ఆ మచ్చకు వాల్యూ లేదు అంటాను నేను. సో దాన్ని నేను చాలా చాలా తీవ్రంగా ఖండిస్తాను. ఫ్యాకల్టీస్ ట్రాప్ చేస్తున్నారు అనేది. సెల్ఫ్ ప్రిపరేషన్ తోటి యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అ కోచింగ్? టెస్ట్ సిరీస్ని కోచింగ్ లాగా స్టూడెంట్ కన్సిడర్ చేయలేకపోవచ్చు. ఒక స్టూడెంట్ ఒక 3 years ప్రిపరేషన్ జర్నీ తర్వాత నా దగ్గరకు వచ్చాను. కోచింగ్ ఈజ్ ఎ ట్రాప్, కోచింగ్కి వెళ్ళి టైం వేస్ట్ చేయకూడదు. అది నిజంగానే నమ్మి అంటే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఒక స్టూడెంట్ సెల్ఫ్ స్టడీతోనే సాధ్యమవుతుంది, మీకు కోచింగ్ అవసరమా లేదా? ఈరోజు మన ముందుకి హెచ్ఐఏఎస్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ రోహిత్ గారు మన ముందు ఉన్నారు. సో దాదాపు రాసిన ప్రతిసారి అంటే 5 times ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాశారు అండ్ 2 times ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు. అండ్ ఈ జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి 2 times ఎంపిక అయ్యారు అండ్ పొలిటికల్ సైన్స్ మీద. అండ్ మన ముందు రోహిత్ గారు ఉన్నారు. సో చాలా విషయాలు ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్ మనం చేశాము, బట్ రోహిత్ సార్ కూడా చాలా ఇంటర్వ్యూస్ చేశారు. బట్ ఈ ఇంటర్వ్యూ అనేది సో అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్స్. అయితే ఫ్యాకల్టీ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు కొంతమంది, అందరు కాదు. నేను వెళ్ళిపోతాను సార్ ఇక్కడ నుంచి. సో అగైన్ సార్ ఇది 2 things. లైక్ వీ డోంట్ హ్యావ్ వింటూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. ప్రతి డిపార్ట్మెంట్లో సేమ్, ప్రతి దాంట్లో జరిగేదే ఇక్కడ కూడా జరుగుతుంది. బట్ మీరేదో నన్ను ట్రాప్ చేస్తున్నట్టున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ. లేదు సార్, అంటే ఎవరు సమాధానం, అందుకే ముందు క్వశ్చన్స్ చెప్తే ఇంటర్వ్యూ దాకా రావట్లేదు సార్. సార్ ఇంటర్వ్యూ దాకా ఉండట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ దేర్ ఎగ్జిస్ట్స్ ఎ రియాలిటీ ఆర్ నాట్ అని చెప్పేసి. లైక్ ఇది ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. సో బట్ వై దర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ట్రాప్, లేకపోతే థింగ్స్ ఎలా ఉంటుందని చెప్పి 2 things. ఏదైనా వచ్చిన స్టూడెంట్కి మెచ్యూర్డ్గా వస్తారు, చెప్పే ఫ్యాకల్టీ కూడా మెచ్యూర్డ్గా చెప్తారు. బట్ మీరు అంటున్నవేవో నా వరకు రాలేదు. అప్పుడు నిజంగా రాలేదా? నా వరకు ఏం రాలేదు. లేదు సార్, మీరు దాటేస్తున్నారు. సో వచ్చిన బట్ మనకు ఏదైనా ఎవిడెన్స్ లేనప్పుడు వీ నోట్ నీడ్ టు స్పీక్ ఆన్ దాట్ కదా. సో మేబీ మీకు ఇంకా చాలా ఎవిడెన్సెస్ వచ్చి ఉంటాయి, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. ఓకే, బట్ ఏమో సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్. అంటే ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా చదువుకోవాలి, ఒక సీరియస్ ఆస్పెక్ట్తో వస్తారు. సేమ్ అదే ఆస్పెక్ట్తో ఫ్యాకల్టీస్ కూడా వాళ్ళకు చెప్తూ ఉంటారు. మీరు అన్నట్టే ఒక కైండ్ ఆఫ్ హరాస్మెంట్ ఏదైనా జరిగి ఉంటే ఇక్కడే కాదు, అంటే ఎక్కడ జరిగినా తప్పే అది. బట్ కేవలం ఈ థింగ్స్లో మాత్రమే కాదు, ప్రతి దాంట్లో ఏదో రకంగా ఉంటూనే ఉంటాయి. సో బట్ నన్ను అడిగితే నేను చాలా మంది చూశాను, చాలా పర్ఫెక్ట్గా చదువుకొని మంచి గైడెన్స్తో ముందుకెళ్ళి చాలా సాటిస్ఫై అయ్యి, సో 100% మంచి మెంటర్షిప్తో సక్సెస్ అయిన వాళ్ళని ఎంతోమంది ఇప్పటికీ గురూస్కి లేకపోతే వాళ్ళకి ఇచ్చిన మెంటర్స్కి ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఇస్తూ కంటిన్యూ అయిన వాళ్ళు ఉంటారు. సో ప్రతి దాంట్లో ఉండేది. మీరు అన్నట్టు ఏదో ఒక మచ్చ కనబడి ఉండొచ్చు, బట్ ఆ మచ్చకు వాల్యూ లేదు అంటాను నేను. సో దాన్ని నేను ఖండిస్తాను, చాలా చాలా తీవ్రంగా ఖండిస్తాను. ఫ్యాకల్టీస్ ట్రాప్ చేస్తున్నారు అనేది మరి నేను ఇంకా మీకే వదిలేస్తున్నాను. ఓకే సార్, అయితే ఈ మెంటర్షిప్ అన్నారు కదా. సో చాలామంది యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చిన తర్వాత సో మేము సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యాము అని ఇంటర్వ్యూస్ ఇస్తారు ఒక పక్కన. అండ్ ఆన్ ది అదర్ సైడ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ సో అండ్ సో ఇన్స్టిట్యూట్ అని ఇదే పర్సన్ అక్కడ కూడా ఉంటారు మళ్ళీ. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొకరి దగ్గర ఆన్సర్ రైటింగ్ తీసుకోవడం, ఇంకొకరి దగ్గర మెంటర్షిప్ తీసుకోవడం, ఇంకొకరి దగ్గర ఒక సబ్జెక్ట్ తీసుకోవడం, లేకపోతే ఒక మాడ్యూల్ తీసుకోవడం. సో అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ తోటి యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అ కోచింగ్? ఓకే, కోచింగ్ అనేది ఏంటి?
అంటే పర్సెప్షన్. ఇక్కడ ఏమవుతుందంటే టెస్ట్ సిరీస్ తీసుకుంటారు. టెస్ట్ సిరీస్ ని కోచింగ్ లాగా స్టూడెంట్ కన్సిడర్ చేయలేకపోవచ్చు. లేకపోతే ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంటారు. Okay. ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ ని వాళ్ళు టెస్ట్ అంటే కోచింగ్ లాగా, అంటే ఒక పర్సెప్షన్ ఏంటంటే క్లాసెస్ వింటేనే కోచింగ్, అది కూడా ఆఫ్లైన్. ఆఫ్లైన్. ఆన్లైన్ లో క్లాసెస్ విన్నా కానీ, లేకపోతే ఒక టెస్ట్ సిరీస్ తో ఇవాల్యుయేషన్ చేయించుకున్నా కానీ, టెస్ట్ సిరీస్ లో జాయిన్ అయినా కానీ దాన్ని కోచింగ్ లాగా కన్సిడర్ చేయలేకపోవచ్చు. అప్పుడు కన్సిడర్ చేయనప్పుడు ఆబ్వియస్ గా కోచింగ్ తీసుకోలేననే చెప్తారు. ఐ జస్ట్ టెల్ యూ, ఇట్స్ రియల్లీ అన్ ఇంపార్టెంట్ స్టోరీ. ఒక స్టూడెంట్ ఒక 3 years ప్రిపరేషన్ జర్నీ తర్వాత నా దగ్గరకు వచ్చాడు. ఆ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు తన దగ్గర ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, సేవ్ చేసుకున్న ప్లేలిస్ట్. ఒక అందరు ర్యాంకర్స్, సో ర్యాంకర్స్ చెప్పినప్పుడు కోచింగ్ ఈజ్ ఎ ట్రాప్, కోచింగ్కి వెళ్ళి టైం వేస్ట్ చేయకూడదు, నేను ఆ కోచింగ్కి వెళ్ళకుండా నేను ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ నేనే సొంతంగా చదువుకున్నాను, అనవసరంగా lakhs of rupees కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి స్పెండ్ చేశాను అని చెప్పే ఒక పూల్ ఆఫ్ ర్యాంకర్స్ది తను కలెక్ట్ చేసుకొని అది నిజంగానే నమ్మి వాళ్ళు ఏమేమి చేస్తారో ప్రతిదీ అదే వేలో ఆచరించడం స్టార్ట్ చేస్తారు. 1 year అయిపోయింది, 2 years అయిపోయింది. సో కంప్లీట్గా బుక్స్ తీసుకుంటున్నాడు. తన బుక్స్ ఒకసారి చూశాను నేను. ఒక ప్రతి లైన్ అండర్లైన్ చేస్తాను, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్లైన్. పోనీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, అంటే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఒక స్టూడెంట్. సో ఇట్లాంటి మోటివేషనల్ థింగ్స్ చాలా విని సెల్ఫ్ స్టడీతోనే సాధ్యం అవుతుంది, వీళ్ళు ఎంతోమంది చేశారు, నేను కూడా చేస్తాను అని ఫీల్ అయ్యి 2 years వేస్ట్ అయిపోయిన తర్వాత 3rd year నా దగ్గరకు వచ్చి ఇది సార్ నేను వేస్ట్ చేసిన టైం. 3rd yearలో కోచింగ్ తీసుకున్నాడు, కానీ అప్పటికే విలువైన టైం అయిపోయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చూడండి, 22 years ఉన్నప్పుడు హెల్త్ కూడా నిన్ను చాలా కోఆపరేట్ చేస్తుంది. ట్రూ. అంటే ఎక్కువసేపు కూర్చోడానికైనా, తిన్నది డైజెషన్ అవ్వడమైనా, ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రెషర్ అయినా. ఇప్పుడు అదే స్టూడెంట్ 25 yearsకి నా దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకున్నప్పుడు హెల్త్ సహకరించకపోవచ్చు, ఫ్యామిలీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే. అంటే నీకు అప్పుడున్న పీస్ ఆఫ్ మైండ్ ఇప్పుడు ఉండదు. ఇమీడియట్గా ఏదో ఒకటి చేయాలి, తొందర పెళ్లి చేయాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏదో కొంత కాంప్రమైజ్ అవుతుంది. అంటే నీలో కన్సిస్టెన్సీ లేకపోతే ఓపిక ఇవన్నీ పోతాయి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కోచింగ్ వల్ల పాసిబుల్ అవ్వకపోవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ గుడ్డిగా లైక్ నేను అంటే ఇప్పుడు నువ్వు ఒక టాపర్ని ఇంటర్వ్యూలో మాత్రమే చూసావు, కానీ రియాలిటీ ఏంటి, ఆయన చేసిందేంటో నీకు ఎవ్రీథింగ్ తెలియదు. సో ఆయన టాపరా, లేకపోతే ఆయనకు ముందుగానే ఏదైనా కోచింగ్ తీసుకున్నాడా, సగం తీసుకొని సగం నచ్చలేదా, ఇవన్నీ థింగ్స్ ఉంటాయి. ఇవేవి నువ్వు చూడకుండా జస్ట్ వెళ్ళి ఆ బుక్ లిస్ట్ తీసుకొచ్చుకొని ఆ బుక్ లిస్ట్ పైన ఇలా చదువుతూ ఉంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అందుకే నేను స్టూడెంట్ చెప్తాను, నీకు కోచింగ్ అవసరమా లేదా అని తెలియాలంటే ఫర్ ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక టాపిక్ తీసుకో, లేకపోతే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని ఒక టాపిక్ తీసుకో. ఈ రెండింటిని ఓన్గా చదువు. చదివిన తర్వాత నీకు ఎంత అర్థమైంది, సో నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఆ టాపిక్ పైన. ఇప్పుడు ఇవే టాపిక్స్ ని క్లాసెస్ విన్న తర్వాత నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కడుంది. ఈ రెండిట్లో క్లాసెస్ వింటే నీకు టైం వేస్ట్ అవుతుంది, క్లాసెస్లో విన్న సేమ్ థింగ్ నీకు ఓన్ ప్రిపరేషన్లో కూడా వచ్చింది అనిపిస్తే సో గో ఫర్ ద ఓన్. ఒకవేళ ఓన్ ప్రిపరేషన్ కంటే క్లాసెస్లో నీకు చాలా ఎక్కువ అర్థమైంది, సో నాకు అదే అంటే మెచ్యూరిటీ కానీ అనలైజింగ్ థింగ్స్ కానీ ఎక్కువ అంటే గో ఫర్ కోచింగ్ క్లాసెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఎప్పుడైనా కూడా వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అనేది ఉండదు. సో ఇప్పుడు 2 years ఎవరు తీసుకొస్తారు, ఎవరు తిరిగి ఇస్తారు? అట్ ద సేమ్ టైం ఇదే 2 years ఇట్లనే కోచింగ్ తీసుకొని ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ దానికి వేరే కోచింగ్ తీసుకున్నందుకే ఫెయిల్ అయ్యాడు అని చెప్పడానికి కూడా లేదు మళ్ళీ. సో అంటే లైక్ యూ హ్యావ్ టు రియలైజ్ ఇట్, అది డిపెండ్స్ ఆన్ వేరియస్ పారామీటర్స్. సో ఎప్పుడైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ నీ టైం వేస్ట్ చేసి నీకు అనవసరమైన స్టఫ్ అంతా తీసుకొచ్చి సో నీ డబ్బులన్నీ తీసుకొని నేను నడి రోడ్డులో పెట్టాలని ఎవ్వరికి అనిపించదు. మా ఓన్లీ రెస్పాన్సిబిలిటీ అవసరమైన బెస్ట్ కంటెంట్ని ఇవ్వడం. ఆ బెస్ట్ కంటెంట్ని నువ్వు ఎలా గ్రాస్ప్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సింపుల్గా క్లాస్లో 100 మంది ఉంటే ఆ ఫ్యాకల్టీ అదే వేదిక్ సివిలైజేషన్ చెప్తాడు, 100 మందికి ఒకేలాగా అర్థం అవ్వకపోవచ్చు. ఆ 100 మంది తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో ఒకవేళ నీకు అర్థం కానివాడు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాడు, అర్థమైన వాడు తక్కువ ఎఫర్ట్స్ పెట్టి వేరే సైడ్ షిఫ్ట్ అవుతావు. సో నువ్వు దాన్ని ఎలా పెడుతున్నావు అన్న దానిపైన డిపెండ్ అవుతుంది. సో ఇది చాలా ఎవ్రీవన్ ఆస్క్ దిస్ సార్, కోచింగా కాదా, నా దగ్గర కాదు, మీ దగ్గర కాదు, ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. నీకు కోచింగ్ అవసరమా లేదా, దట్ ఓన్లీ హ్యాస్ ఆన్సర్ ఇన్ సైడ్ యూ. సో నువ్వు టైం తీసుకొని నీకు నువ్వు టైం కేటాయించుకొని రియలైజ్ అయ్యి ఫిక్స్ అయిపోవాలి.